సార్ నిన్న మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పోస్ట్ విడుదల చేయడం జరిగింది. నాపై బ్లేడ్స్ తో దాడులు జరుగుతున్నాయని. అసలు ఏంటి సార్, ఎవరు చేస్తున్నారు, ఏంటి, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే సైకాలజీలో పేరనాయ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పేరనాయ అంటే మనల్ని ఎవరో చంపుతున్నారు, లేకపోతే మనల్ని వెంటబడుతున్నారు, మనకేదో థ్రెట్ ఉంది, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయన్నమాట మనుషులకి. అట్లాగే ఎవరో ఇప్పుడు నువ్వు నవ్వామనుకో, నన్ను చూసి నవ్వుతుంది ఆ అమ్మాయి, నన్ను చూసి వెకిలిగా నవ్వుతుంది, నువ్వు సరదాగా ఫ్రెండ్లీగా నవ్వినా కూడా నాకు అలా అనిపిస్తుంటుంది. అట్లాగే చుట్టుపక్కల అందరూ కూడా నా మీద కుట్ర చేస్తున్నారు, నన్ను పడదేసేదానికి ట్రై చేస్తున్నారు. అట్లాగే జాబ్లో కూడా నా మీద వీళ్ళందరూ బాస్కి కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాగా రకరకాల లేనివి ఊహించుకునే స్వభావాన్ని పారనాయ అంటారు సైకాలజీ. ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళని పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ పీపీడి అని కూడా అంటారనమాట. ఇది ఎక్కువగా నియంతలకి ఉంటుంది. మనకి హిస్టరీలో తీసుకుంటే స్టాలిన్, హిట్లర్, సద్దాం హుస్సేన్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళు హిట్లర్ కానీ స్టాలిన్ లాంటి వాళ్ళు చాలామంది ఊరికే డౌట్తో చంపేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయన్నమాట. ఇవాళ అది కుదరదు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆరోపిస్తుంటారు. పవన్ కళ్యాణ్కి ఈ లక్షణం ఉందని గతంలో కూడా అతనితో కూడా పనిచేసిన వాళ్ళు చాలామంది చెప్పారు. బాగా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటే పవన్ కళ్యాణ్ వాళ్ళని భరించలేడు, ఎందుకంటే వాళ్ళంతా తనని విమర్శిస్తారని, తనకి థ్రెట్ క్రియేట్ చేస్తారని నమ్ముతాడు. సో ఇదే స్వభావం చాలాసార్లు కూడా బయటపడింది. నా మీద దాడులు జరగబోతున్నారని కూడా ఆయన వారాహి యాత్రలో కూడా చాలాసార్లు అన్నప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా ఇతని మీద కేసు కూడా పెట్టారు. ఎందుకంటే పోలీసులకి చెప్పకుండా జనాలకి చెప్పడం ఏంటని. నీకేమన్నా థ్రెట్ ఉంటే ఎవరికి చెప్పాలి? పోలీసులకి చెప్పాలి. పోలీసులు దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు. పోలీసులకి చెప్పడు, ప్రజలకి చెప్తాడు. అంటే అర్థం ఏంటి? దాని వెనక ఏదో వ్యవహారం ఉంది. సో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఎందుకు ఎక్కువ మందిని కలవలేకపోతున్నానంటే నా చుట్టూ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు చేరారు. వాళ్ళు సన్న బ్లేడ్లు అంట, అది కూడా సన్న బ్లేడ్లు పట్టుకొని నన్ను కోస్తున్నారు, తర్వాత నా సెక్యూరిటీని కూడా కోస్తున్నారు అని చెప్పారు. నిజంగా ఇది పాజిబుల్లా? పవన్ కళ్యాణ్ చుట్టూ ఎవరుంటారు? ఎప్పుడు కూడా జనసేన వాళ్ళు, వాళ్ళ అభిమానులే ఉంటారు. సంఘ విద్రోహ శక్తులు వస్తే తెలిసిపోతుంది. లోకల్గానే కదా తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆ విలేజ్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా తెలిసిపోతుంది. వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అంటే ఈయన ఉద్దేశం వైసీపీ తప్ప ఇంకెవరు కాదు కదా, ఆయనకున్న వ్యతిరేకమైన వాళ్ళు వాళ్ళే. సో ఈ బ్లేడ్లతో కోయడం వల్ల వాళ్ళకేమొస్తుంది? రెండోది, ఈయన కోసుంటే అది వెరీ డేంజరస్. రేపొద్దున బ్లేడ్కి విషం తీసుకొని కూడా కోయచ్చు కదా, ప్రాణాపాయం కదా అది. సో అంత సీరియస్ అయినప్పుడు పోలీసులు కంప్లైంట్ చేయాలి, దానికి సంబంధించి ఏమైనా గాయాలుంటే చూపించాలి, ప్రూఫ్ చూపించాలా. ఎప్పుడైనా ఒక సీరియస్ అలిగేషన్ చేస్తున్నప్పుడు ప్రూఫ్ లేకుండా అలిగేషన్ చేయకూడదు. ప్రూఫ్ ఉంటేనే అసలు ఎఫ్ఐఆర్ కట్టడానికే ప్రూఫ్ ఉండాలి. దాన్నే ప్రాథమిక సాక్ష్యాధారాలు అంటారు. అటువంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అంటారు. అటువంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఈయన దగ్గర ఏమైనా ఉంటే చూపించాలి. ఇవేవీ లేవు. సో ఎందుకు చెప్తున్నాడంటే అప్పుడప్పుడు అతను డైవర్ట్ చేయడానికి ఇలాంటి టాక్టిక్స్ ఉపయోగించుకుంటూ ఉంటాడు. అంటే బేసిక్గా ఏంటంటే, నిన్న ఒక ఆడియో లీక్ అయింది. జనసేన వాళ్ళు నా పేరు తేజ అని చెప్పి ఒక అతను ఆడియో లీక్ చేశాడు. అదేంటంటే, ఇతను పిఠాపురంలో హోటల్లో ఉంటే మేమంతా కలవడానికి వెళ్తే మమ్మల్ని అందరినీ గేటు బయట నిలిపేశారు. అదే సమయంలో తెలుగుదేశానికి సంబంధించిన వర్మ అక్కడికి తన అనుచరులతో వచ్చాడు, వాళ్ళందరినీ కూడా అలో చేశారు. సో మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము, మేము జనసేన కోసం మా ఆర్థికంగాను మా శ్రమని ఇస్తూ ఇక్కడ అనేక బాధలకు వచ్చి పనిచేస్తున్నాం, కేసులు పెట్టించుకున్నాం, ఇన్ని చేస్తే మమ్మల్ని మాత్రం అలో చేయలేదు కానీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం అలో చేస్తున్నారు అనేది ఆడియో సారాంశం. సో ఇది ఎప్పుడైతే లీక్ అయిందో దీన్ని సమర్థించుకోవడం కోసం, అంటే నేను ఎందుకు అందరినీ కలవట్లేదంటే బ్లేడ్లతో కోస్తున్నారు అని చెప్పడం, అది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఒక పెట్టెకి అదేదంటారు, ఒక దెబ్బకి రెండు పెట్టెల్లాగా, ఒకటేమో వీళ్ళకి అది, ఇంకోటేమో వైసీపీని బదనాం చేయడం. ముందు నుంచి కూడా తెలుగుదేశం జనసేన నెరేటివ్ వైసీపీ గురించి ఏంటంటే జగన్ అరాచకాలు చేస్తున్నాడు, జగన్ దుర్మార్గుడు అని చెప్పాలి. అది చెప్పడానికి ఎక్కడా ఏం ఆధారాలు లేవు. ప్రత్యర్థుల మీద కేసులు పెట్టించాడు, అరెస్టులు చేయించాడు, అంతవరకు ఓకే. అది చంద్రబాబు పీరియడ్లో కూడా అది జరిగాయి. జగన్ మీద కూడా 28 కేసులు పెట్టారుగా వీళ్ళు.
సో ప్రతి రాజకీయ నాయకుడు ప్రత్యర్థుల మీద కేసులు పెడతారు. ఇక్కడ కేసీఆర్ పెట్టాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతున్నాడుగా. సో ఇవన్నీ మామూలు తప్ప. అది కాకుండా ఏ రకమైన అరాచకాలు చేస్తున్నాడో చెప్పడానికి ఏమి లేకుండా ఇటువంటి ఫాల్స్ అలిగేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే రియల్గా జరిగినా కూడా వీళ్ళు మాట నమ్మని ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్, అది ప్రాబ్లం. సో పవన్ కళ్యాణ్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఒకటి పేరనాయ ప్రాబ్లం ఉంది, రెండవది తను చాలా తెలివైనవాడు అనుకొని మాట్లాడడం. అట్లాంటి మాట్లాడే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. వాలంటీర్స్ మీద కూడా ఇలాగ మాట్లాడే ఇవాళ మొత్తం కూటమి కొంపు మునిగే పరిస్థితి రావడానికి కారణం మేజర్గా పవన్ కళ్యాణ్. వాలంటీర్లు జనాలకి హెల్ప్ చేస్తున్నారని తెలిసి కూడా వాలంటీర్ని ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇతని దగ్గర ఏమి డేటా లేకుండా పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా ఒక 35,000 మంది మహిళలు మిస్సింగ్కి వాలంటీర్ల కారణమని ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేయడం వల్ల ఇవాళ ఇంక ఎన్ని చెప్పినా ఈ కూటమికి అనుకూలంగా అయితే వాలంటీర్లు ఆలోచించరు. దానికి సంబంధించిన జనంలో కూడా వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో కూడా. సో ఇది పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నది కూడా ఇదే బేసిక్గా. ఏ రకంగా చూసినా అతని దగ్గర ప్రూఫ్ లేదు. ఇప్పుడు బ్లేడ్లతో కోస్తున్నారంటే మనకు కోస్తే బ్లేడ్ అంటే గాయం అవుతుంది కదా, చూపించాలి కదా, అది లేదు. రెండవది చుట్టూ బ్లేడ్లతో కోస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. సెక్యూరిటీని పోయి ఎవడన్నా బ్లేడ్లతో కోస్తే వాళ్ళని పట్టుకోలేరా? మనల్ని ఎవరన్నా బ్లేడ్లతో కోస్తే మనమే పట్టుకుంటాం. సో అట్లాంటిది వాళ్ళు పట్టుకోలేరా? ఎప్పుడైనా పట్టుకున్నారా? పట్టుకొని పోలీసులకు అప్పగించారా? ఏమీ లేదు. అంటే మరి జనాలకి కామన్ సెన్స్ లేదు, జనం మూర్ఖులు అనుకుంటారా? ఇలాంటి వాళ్ళు అర్థం కాదు. కానీ సో అంటే దీని ఏమంటారంటే పిల్లికి కళ్ళు మూసుకొని పాలు తాగ, అలాగా వీళ్ళు జనాలే గొర్రెలే మనం చెప్పింది నమ్ముతారు అనుకుంటారు. ఇవాళ జనం ఎవరు గొర్రెలు కాదు, ఎందుకంటే ఇది స్మార్ట్ ఫోన్ జనరేషన్ ఇవాళ ఉన్నది. కాబట్టి ఒకవేళ వాడు నమ్మినా ఇంకొకరు పెడతారు. కాబట్టి ఇప్పుడు మనలాగా లాజికల్గా అనలైజ్ చేస్తారు. కాబట్టి అవును కదా అని వాళ్ళు కూడా ఎవరన్నా అనుకున్న వాళ్ళు కూడా అనుకుంటారు. లాజికే కదా, ఇది నిజంగా కోసుంటే గాయాలు ఉండాలి, ఇతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఇవన్నీ చేసి ప్రూఫ్ ఉంటే అప్పుడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది ఎవరైనా నమ్మడానికి. ఇవాళ ఏంటంటే జన సైనికులు కూడా ఇదేది నమ్మరు, వాళ్ళకు కూడా తెలుసు. మరి తెలుగుదేశం వాళ్ళు బ్లేడ్లతో పోయలేదా, వాళ్ళని ఎందుకు అలో చేశారు, మేము జన సైనికులు మేము కోస్తామా బ్లేడ్లతో అని అంటారు. సో దాంతోపాటు నేను ఇప్పుడు ఫోటోలకు కూడా పోజులు ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే అతనికి పిఠాపురంలో టెన్షన్ స్టార్ట్ అయింది. పిఠాపురంలో తెలుగుదేశం వాళ్ళనే నమ్ముకుంటే అక్కడున్న జన సైనికులు రేపొద్దున మనకి యాంటీగా మారితే పరిస్థితి ఏంటి అన్న ఒక భయం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇది మొదలుపెట్టాడు. అప్పుడు కూడా అతన్ని మనం కానీ ప్యాటర్న్ గమనిస్తే పవన్ కళ్యాణ్ని తనకి ఇబ్బంది అయినప్పుడు ఇటువంటి ఒక డ్రాస్టిక్ సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. అప్పుడు కూడా ఆ మధ్య టికెట్లు 21 పడిపోయినప్పుడు కూడా పార్టీ ఫండ్ లేదు, ఇల్లు అమ్ముకుంటున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి మన బాండ్స్ బయటకు వచ్చినప్పుడు ఇతనికి ఒక మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళే 21 కోట్లు ఇచ్చినట్టుగా దాంట్లో ఉంది. అంటే ఎవరు ఫండ్లు ఇవ్వలేదు, నేను ఇల్లు అమ్ముకుంటున్నానని చెప్పి, మరి అది మెగా వాళ్ళు ఇచ్చిన 21 కోట్లు ఇచ్చారని చెప్పాలిగా, అయినా చెప్పలేదు. అంటే ఇదంతా ఏంటంటే డైవర్ట్ చేయడానికి, తన మీద సింపతి క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నది తప్ప ఈయన ఇల్లులు అమ్మేది లేదు, ఈయన ఆస్తులు అమ్మి ఎందుకు ఇస్తాడు పార్టీకి. సో రెండోదే ఆయనకు ఒక సినిమాకే 50-20 కోట్లు మినిమం ఉంది, అది అందరికీ తెలుసు, ఆయన కూడా చెప్పాడు చాలాసార్లు. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకి సంవత్సరానికి 100 కోట్ల సినిమాల నుంచో వచ్చేటప్పుడు ఆయన ఇల్లు ఆస్తులు అమ్ముకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. 100 కోట్లలో 10 కోట్లు ఇవ్వచ్చు కదా. సో అది పెద్ద విషయం కాదు. సో ఇదేంటంటే ఒక మన పాలిటిక్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకొని వస్తాను అని చెప్పిన వ్యక్తి, అట్లాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానన్న వ్యక్తి ఇవాళ అది చేయకుండా, జీరో బడ్జెట్ లేకుండా, పార్టీ ఫండ్ లేవు కాబట్టి మనకు సీట్లలో తక్కువ వచ్చాయి, మన దగ్గర డబ్బులు లేదు అని చెప్తున్నాడు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు, అది కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నాడు అన్న విమర్శ కూడా ఆయన మీద ఉంది. నిన్న కూడా అవనగడ్డ మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశంలో ఆయన టికెట్ ఇవ్వలే, ఆయన దీంట్లో చేరి జనసేనలో టికెట్ సంపాదించాడు. నిజానికి అవనగడ్డలో దాదాపు 4-5 మంది జనసేన నాయకులు కాంపిటీషన్ ఉంది, వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాడు. అట్లాగే పాలకొండ నిమ్మక జయకృష్ణ, అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు.
అట్లాగే పంచకల్ల రమేష్, అంజిబాబు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నుంచి చేరిన వాళ్ళే. ఇక మచిలీపట్నం ఎంపీ బాలసౌర్ అయితే వైసీపీ నుంచి చేరాడు. సో ఈ విధంగా ఏంటంటే వేరే పార్టీల నుంచి డబ్బులు ఉన్న వాళ్ళని పెట్టుకోవడం అనేది కూడా ఉంది. సో ఈ వ్యతిరేకతల ఇది కూడా యాక్చువల్గా నిన్న దీని మీదకి విమర్శ వస్తుందని కూడా ఈ మాట అని ఉండొచ్చు. ఏది నిన్న మండలి బొద్దుప్రసాద్ వీళ్ళ మీదకి వెళ్తుందని చెప్పి కూడా అతను ఒక ఇది వేశాడు. దీన్ని ఏమంటారంటే బౌన్సింగ్ అంటారు, అంటే పనిచేయదు, అది టపాస్ తుస్సుపోతుంది కదా ఒకసారి, అలాంటి తుస్సుపోయే టపాస్ తప్ప నిజంగా ఆయనకి ఎవడు బ్లేడ్లతో చేసేది లేదు, ఏమీ లేదు, ఏ రకమైన ఆధారము లేదు.